బ్రేకింగ్ న్యూస్ మార్కాపురం బస్సు ప్రమాద నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టుల వద్ద భారీ ఎత్తున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ పై దృష్టి సారించామని, అప్పటి నుంచి నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. ప్రమాదాల బారిన పడకుండా డ్రైవర్స్ కు కౌన్సిలింగ్ ఇస్తున్నామంటున్న ఎస్పీతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విజయవాడ, వైజాగ్ తర్వాత అత్యధికంగా ప్రైవేట్ బస్సుల ట్రావెల్స్ ఎక్కువగా వచ్చేది తిరుపతికే. ఇందుకు సంబంధించి గతంలో కూడా ఏదైతే బస్సులో దగ్ధానికి సంబంధించి పెద్ద ఎత్తున 2 వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండే అటు టోల్ గేట్ల వద్ద కానీ అదేవిధంగా బస్ పార్కింగ్ ఏరియాలకు వెళ్ళి నిన్న సాయంత్రం నుంచి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులకు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం. ప్రస్తుతం మనతో సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క తనిఖీలు చేస్తున్నారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీఏ మరియు ఫైర్, పోలీస్ విభాగాలు మొత్తం సమన్వయంతో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి ఇన్ అండ్ అవుట్ బయటికి, తర్వాత తిరుపతిలోకి ఎంటర్ అయ్యే వెహికల్స్, బయటకు వెళ్ళే వెహికల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా చెక్ చేసి పంపడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రైవర్ యొక్క కెపాసిటీ, వెహికల్ ఫిట్నెస్, అది ఆర్సీ నెంబరు, వీటన్నిటితో పాటు వెహికల్ యొక్క ప్రాపర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెకానిజం ఉందా లేదా అనేది, తర్వాత అనవసరమైన కొన్ని పార్సల్స్ని వెహికల్స్లో పెట్టుకోవడం వల్ల, ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ పెట్టుకోవడం వల్ల ఒక్కోసారి ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని నిన్న జరిగిన మార్కాపూర్ యాక్సిడెంట్ అయితేనేమి, అంతకుముందు జరిగిన యాక్సిడెంట్ అయితేనేమి, వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి వెహికల్ని కూడా ఆర్టీఎం మరియు ఫైర్ వారితో చెక్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఒకటే ముఖ్య గమనిక, ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితేనేమి లేదా యాజమాన్యాలు, బస్సు యాజమాన్యాలు కూడా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులు కూడా ఏమాత్రం బస్సు డ్రైవర్ సరిగా డ్రైవ్ చేయలేకపోయినా లేదా ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి లేదా 900కి కాల్ చేస్తే ఇమీడియట్గా వాటిపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ను పూర్తిగా పెంచడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో కొన్ని బస్ డ్రైవర్స్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు వెహికల్ని పూర్తిగా ఐపీసీ సెక్షన్ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయడం, బస్సును సీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రజల యొక్క ప్రాణాలు చాలా ముఖ్యం. ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది. వారి ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని బస్సులు కూడా, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా వారి పద్ధతి మార్చుకోవాలి, భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఒక ప్రయాణికుడి యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క బస్సు యాజమాన్యాలు కూడా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. సార్, మీరు ఎన్నిసార్లు హెచ్చరికలు నిరంతరం తనిఖీలు చేసినప్పటికీ ప్రైవేట్ బస్సు యాజమాన్యం కానీ వారి డ్రైవర్స్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంటే మనం కర్నూలు ఇన్సిడెంట్లో కానీ మార్కాపురం ఇన్సిడెంట్, 2 ఇన్సిడెంట్లోనే కానీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. ఈ పరిస్థితుల్లో మీరు ఆర్టీఏ కలిసి ఏమన్నా వారి డ్రైవర్ లైసెన్సులు దాని మీద కానీ వారి దాని మీద ఏమన్నా ప్రత్యేకంగా డ్రైవ్ చేసే అవకాశం? ఇటీవల రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆర్టీఏ విభాగం ఖచ్చితంగా ఆర్టీఏ విభాగంతో సమన్వయం చేసుకుని ఎవరైతే ఈ రేషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తున్నారో వారిని పూర్తిగా నిర్మూలించే విధంగా వారిపై కేసులు పెట్టడం, అంతేకాకుండా కౌన్సిలింగ్ చేయాలి. ముందు ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి, వారికి సరిపోయే విధమైన ఫిట్నెస్ ఉండే డ్రైవర్స్, కెపాసిటీ ఉండే డ్రైవర్స్ ఉన్నారా లేదా, వీటన్నిటిని కూడా చెక్ చేయాలి. ఖచ్చితంగా మొన్న మీటింగ్లో కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. తిరుపతికి అనేక ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి కూడా భక్తులు బస్సుల్లో వస్తుంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విల్ కంటిన్యూ ద చెక్ పోస్ట్ టు డిక్రీజ్ ది యాక్సిడెంట్స్. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ నిరంతరము తిరుపతికి వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా నిరంతర తనిఖీలతో పాటు అటు డ్రైవర్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని కూడా ఎస్పీ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.